గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద బెట్టింగ్ యాప్ అండి. దీన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. దీంట్లో ట్యాక్స్ ఎంత గెలుచుకున్నా ట్యాక్స్ ఉండదంట. దీంట్లో నష్టపరిహారం కూడా, అంటే మనం లాస్ అయిపోయిన ₹1,00,00,000 లాస్ అయిపోయినా మళ్ళీ ₹1,00,00,000 మనకి ఇస్తారట. సో ఈ విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మీరు అన్నీ చూశారు. ఇందులో పెట్టడం అవ్వదని చూపించట్లేదు. తర్వాత ఎప్పటి వరకు ₹40 లక్షల వచ్చాయండి బెట్టింగ్ యాప్ వీడియోల మీద మనం చేశాం కదా. సో ఈ డబ్బు అంతా కలిపి నేను అంటే ఇంకో 120 మంది బెట్టింగ్ రాయిళ్ళు ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్తే ఇంకో ₹1,00,00,000 దాకా వస్తుంది. ఆ ₹1,00,00,000 మొత్తం బెట్టింగ్ బాధితులకైతే చివరాఖరిలో అంతా లిస్ట్ ఉందో వాళ్ళందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. మీరు చూస్తారు కూడా. ఓకే, ఫస్ట్ అయితే గట్టిగా గోవిందా గోవిందా అని చెప్పి లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ 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 దీనికి 2 లక్షల లైకులు కావాలి. గోవిందుడి పేరు మీద అందరూ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఏమైనా అరెస్ట్ చేస్తారంటే కాదండి. వెంకటేశ్వర స్వామి గోవింద అనే పేరుతోని వీళ్ళు మన సెంటిమెంట్స్ని క్యాష్ చేసుకొని చాలా రోజుల నుంచి ఈ దందాన్ని అయితే నడిపిస్తున్నారు. దీని వెనకాతలు ఎవరెవరు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, పూర్తి కథనాన్ని ప్రపంచ యాత్రికుడు కళ్ళతో మీరు చూడండి. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఈ గోవింద బెట్టింగ్ యాప్ అనేది ఏంటంటే 2021లో స్టార్ట్ అయింది. మీరు చూసుకుంటే దీనికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్గా దీనికి చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు ఆన్లైన్ వెబ్సైట్ పనిచేయదు ఒక్కొక్కసారి, కానీ ఇది 24 గంటల కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది, మీకు పనిచేస్తుంది. వాళ్ళే చెప్తున్నారు, మీరు అన్నీ విన్నారు. ఇక్కడ పెట్టడం బాగోదు. ఇక్కడ పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు. బెట్టింగ్ యాప్ గురించి వాటి గురించి ఏవి చూపించినా యూట్యూబ్ ఒప్పుకోదు. అందుకే అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అన్ని ప్రూఫ్లు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, వెళ్ళి చూసి తరించండి. సో ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు మనకి సెంటిమెంట్ ఫుల్స్ ఉంది కదా, మన సెంటిమెంట్ ఫుల్స్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ నిన్న రాత్రి కూడా బెట్టింగ్ చేశారనమాట వాళ్ళు. సో ఐపీఎల్ బెట్టింగ్ అని చీకటిగా నడిపిస్తున్నారు, దేవుడి పేరు అడ్డు పెట్టుకుని అయితే నడిపిస్తున్నారు. సో ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్దాం. ఇప్పుడు లోకేష్ గారికి, అంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్తాను. ఏమండి, మీకు తెలీదా ఎన్ని వేల కోట్లు పోతున్నాయి రోజు, ఎంతోమంది చచ్చిపోతున్నారు, మీరు ఏమైనా చోద్యం చూస్తున్నారా? మామూలుగా చెప్పండి. అధికారం మీకు ఇచ్చారుగా. పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణలో రేవంత్ గారు, నిజంగా సీఎం రేవంత్ గారు ఒక కమిటీ వేశారు, సిట్ అని కమిటీ. అందులో డీసీపీలు, ఏసీపీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పెట్టి 90 రోజుల్లో అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎలా నడుస్తున్నాయి, కోకొట వేళ్లతో సహా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి నిజంగా సీఎం ప్రజలు శ్రేష్ఠ కోరుకోరు. మీకు తెలియదు, ఇప్పుడు సిగరెట్ ముందు ఏముందండి, ఎంత పోతాయి మీకు, వాటిలో ట్యాక్స్ వస్తున్నాయి కదా రాష్ట్రానికి. మందులో అయితే విపరీతంగా ట్యాక్స్ వస్తుంది కదా, ఆదాయం వస్తుందా లేదా? ఇప్పుడు సిగరెట్ కాల్చినోడు ఎన్ని సంవత్సరాలకు సస్తాడు, మందు తాగినోడు ఎన్ని సంవత్సరాలు. కానీ బెట్టింగ్ నిమిషంలో పోతున్నారే, చేతిలో మహమ్మారి మన చేతిలోకి వస్తుంది, పోతున్నారే. మీకు తెలియదు, రోజుకొక చూడట్లేదా మీరు, చోద్యం చూస్తున్నారా? ఆ కమిటీ ఇప్పటికీ ఎన్ని మందిని పట్టింది? మెట్రో రైల్ని మొత్తం మెట్రో మీద ఉన్న బెట్టింగ్ యాప్ని తీసేసింది. 100 కోట్ల దాకా స్కామ్. హైకోర్టులోకి వెళ్ళి మొత్తం సుప్రీంకోర్టు హైకోర్టులో నడుస్తుంది, మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత దగ్గర ఒక 100 మంది బూకీలను పట్టుకున్నారు జస్ట్ ఈ వారం రోజుల్లోనే. ఆ కమిటీ పట్టుకుంది, సిట్ కమిటీ. మీరు అలాంటివి హైలైట్ చేయరు. అలా చూడండి, 100 మందిని పట్టుకుంది. హైదరాబాద్ నుంచి నాందేడ్ దగ్గర రోజు బస్సుల్లో హవాలా మనీ జరుగుతుంది, ఆయన పట్టుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? ఉల్లిపాయలు, టమాటాలు, ఏం లేదు, నిమ్మక నీరెత్తినట్లుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంతకన్నా ఎక్కువ బెట్టింగ్ యాప్ దందాలు జరుగుతున్నాయి. ఈ గోవిందా బెట్టింగ్ యాప్ మీకు తెలియదా? మీకు తెలియకుండా నడుస్తుందా? నామాలు పెట్టి మరీ చేస్తున్నారే, నామాలు పెట్టి మరీ చేస్తున్నారు. మీరు చూడట్లేదు, చూస్తున్నారా? నామాలు పెట్టి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, సీఎంలు ఉన్నారంట, పిఎంలు ఉన్నారంట, నాయకులు ఉన్నారంట. ఇక్కడ నేను చూపించడం బాగోదు, ఇక్కడ చూపిస్తే యూట్యూబ్ ఒప్పుకోదు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి. మీకు విత్డ్రా హవాలా, మీరు ఒకవేళ పెద్ద పెద్ద క్లయింట్స్, మ్యాచ్కి 10 లక్షలు 20 లక్షలు ఆడే క్లయింట్స్ అయితే మీకు విత్డ్రా హవాలా రూపంలో జరుగుతుంది. అది కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఏ ట్యాక్స్ కట్టకుండా హవాలా రూపంలో మీకోసం, మన తెలుగు వాళ్ళ కోసం సేఫ్గా హవాలా, అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకేనా? సో ఇంకెందుకు లేటు, ఇప్పుడు ప్రతి ఒక్కరు గోవింద. ఇప్పుడు నేను పెట్టడం అవ్వదండి, కాదండి. వెబ్సైట్ ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు. అవి ఏమైనా ఇంటి పక్కన సందులో చేస్తున్నారా?
ఏదో చీకటగా చేస్తున్నారండి మాకు తెలియదు అండి అని పబ్లిక్లో చేస్తున్నారు. రోజు వస్తుంది, ఈ రోజు రాత్రి వచ్చింది. నన్ను ఒక సామాన్య మానవుని నేను కనిపెట్టి మీకు చెప్తే అంతవరకు మీరు 2021 నుంచి ఇంతవరకు ఏం చేస్తున్నారు? ఇన్ని వేల కోట్ల పోతే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ విషయం ఒక్కసారి గట్టిగా మాట్లాడుకుందామండి. లాస్ట్ ఇయర్ నేను జుంబాంబేలో ఉన్నాను. మా జుంబాంబే యొక్క పరిస్థితి ఉచిత పథకాల వల్ల నాశనం అయిపోయిందని ఒక వీడియో చేస్తే దగ్గర 1 కోటి మంది చూశారు ఆ వీడియోని. ఒక 50,000 కమెంట్లతో బద్దలెళ్ళిపోయింది ఆ వీడియో ముఖ్య సారాంశం ఏంటంటే ఉచిత పథకం వల్ల ఒక దేశం నాశనం అయిపోయింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడున్న పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీని పూర్తిగా వాడుకున్నారు. నేను ఏమీ అనలేదు, మీ రాజకీయం కాబట్టి అది అదే ఉంటుంది, కర్మ ఎవరిని వదలదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మొత్తం పార్టీని ఆ వీడియోని పూర్తిగా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు. మీరు వాడుకోవడం కాదు కానీ మా ఫ్యామిలీకి థ్రెడ్, నాకు థ్రెడ్, బెదిరింపు కాళ్ళు, వీడియో డిలీట్ చేయమని అవతల వాళ్ళు ఊరుకుంటారా అండి? పార్టీలో ఉన్నవాళ్ళు విపరీతంగా హెరాస్ చేశారు. హెరాస్ చేసినా నా మనసులో నేను బాధపడ్డాను కానీ నేనేం డిలీట్ చేయలేదే. వాడిని పూర్తిగా వాడుకున్నారు మీ పేజీల్లో, మీ పార్టీ పేజీల్లో. ఆఖరికి చూడండి, లోకేష్ గారు ట్వీట్ కూడా చేశారు. ప్రపంచ యాత్రికుడు చెప్పింది రైటు, ప్రపంచ యాత్రికుడు తోపు, దమ్ముంటే ఆపు అని చెప్పారు. సో అది తీసుకొని అవతల పార్టీ వాళ్ళ పేరు చెప్పడం బాగోదు, అవతల పార్టీ వాళ్ళు 6 కోట్లు ఇచ్చారని పెట్టాడు. మీలో మీరు నా మీద నిందలేసి అబండాలు వేసి, నేను ఒంటికే సొంటోము గారిని, నాకు పిల్లలు ఎవరో లేరు కదా, ఏకో నారాయణ అనుకొని దులుపుకొని వెళ్ళిపోయినా తప్ప కర్మకు వదిలేశాను. కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళంతా. మీ లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్న వాళ్ళు నన్ను పచ్చి బూతులు తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా ఇంటిని తిట్టారు, ఆ అమ్మ మొత్తం హెరాస్మెంట్ చేశారు. ఏం చేసినా నేను ఓకే, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు ఇంత జరుగుతుంటే మీరేం చేస్తారు? ఇప్పుడు మీ మంచి గురించే చెప్తున్నానండి. నేనేమి మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని కానీ ఆ తెలుగుదేశం నాయకులు కానీ నేనేం అంచట్లేదు. రేపు ఇదే గోవింద యాప్లోని చచ్చిపోతే ఎవడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TV9 ఉందో చూడండి, ఈ TV9 కథనం చూడండి ఒకసారి. TV9లో వేశారు, 1,92 లక్షలు చచ్చిపోయాడు అబ్బాయి. ఏది ల్యాండ్ అమ్మితే, ల్యాండ్ భాగాల్లో ల్యాండ్ అమ్మితే గవర్నమెంటే ఇచ్చింది ఆ డబ్బు, 1 కోటి రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి. వీడు ఏం చేశారు? ఆ 1 కోటి రూపాయలు బెట్టింగ్ యాప్లో పెట్టి చచ్చిపోయారు. 1 కోటి రూపాయలు ఎలా పెడతారు అంటే అంతే. ఆ బెట్టింగ్ యాప్ల్లో మీకు తెలియదండి బాబు, మీకు తెలియదు. వాళ్ళు చూడండి అంత ట్యాక్స్ ఉండదు అంటున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. నేను అన్ని ప్రూఫ్లతో సహా పెట్టాను కదా, వాళ్ళే చెప్తున్నారు. ఒక్కసారి లాగిన్ అయితే పోతాయి. ఎంత అకౌంట్లో ఉంటే అంత గోవింద పంగనామాలు పెడతారు వాళ్ళు. చూడండి, TV9 కథనంలో ఉంది కదా, వాళ్ళు ఎలా పోయారండి. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? 1 కోటి రూపాయలు మీ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నాయా, లేదంటే ఓనర్ దగ్గర ఉన్నాయా? ఆ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 10 కోట్లు. చాలా ఈజీ అండి బెట్టింగ్ని. మీరు క్రైమ్ని ఎక్కువగా, ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలు పోయినాడు, ఆ చచ్చిపోయాడు పిచ్చోడు కాబట్టి. అదే నేనైతే నా 1 కోటి రూపాయలు పోతే ఆ 1 కోటి రూపాయలు ఎలా సంపాదించాలని చెప్పి, క్రైమ్ ఏ విధంగా చేస్తే ఆ 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పి ఎవరిని ఏపీమన్నా లేపేస్తాను, ఏ దొంగతనం చేయాలన్నా చేస్తాను. క్రైమ్ రేట్ పెరగట్లేదు బెట్టింగ్ యాప్ల వల్ల. ఏంటండి ఎప్పుడున్నదండి బెట్టింగ్లు? ఇంకా నయం, మీరు ఇంకా దీన్ని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే తిరుపతి కొండ ఉన్నది కదండి, కొండ మీద పెట్టేయండి ఈ గోవింద యాప్ని. వాళ్ళని పిలిచి పెట్టుకోండి రా బాబు అని చెప్పండి. వడ్డీ వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకొని ఆ దేవుడి సెంటిమెంట్తో బెట్టింగ్ ముడుపులు కూడా ఆడేస్తారండి. జోదం విషయం తెలీదా? మహాభారతం చెప్పాలా బొట్టు పెట్టి 40 రోజులు అయిందండి, చిక్కు శల్యం అయిపోయాను. నా హెల్త్ అస్సలు బాగోలేదు. నేను రోజుకి, మీరు నమ్ముతారో నమ్మలో, నేను 20 గంటలు పడుకుంటున్నాను. మీరు చూడండి నా స్క్రీన్ టైం చూడండి, అబద్ధం, మిషన్స్ అబద్ధం ఆరు. స్క్రీన్ టైం చూడండి ఎంత ఉందండి, 20 గంటలు. నాకు రోజుకి 4 గంటలే నిద్ర, 4 గంటలే. ఈవెన్ బాత్రూంలో కూడా బ్రష్ చేస్తూ కమెంట్లు, లైక్లు, డిలీట్ నేను ఒక్కరినే అండి పోరాడుతుంది 40 రోజులుగా. ప్రాణాలను అడ్డుద్ది కొన్ని వేల కోట్ల మాఫియాతో ఎదురెళ్తున్నాను. మీకు తెలీదా? సీఎంలు లాంటి వాళ్ళు అవతల రాష్ట్రాల్లో స్పందిస్తుంటే ఇక్కడ మటుకు నిమ్మకి నీరెత్తినట్లు అలా చోద్యం చూస్తున్నారు. మనకెందుకులే, మన దాకా రాలేదు కదని. మీ దాకా వచ్చింది. ఇప్పుడు ఈ గోవింద యాప్లోని 1 కోటి రూపాయలు పోయాక, ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకున్నాక పెద్ద ఇష్యూ అవుతుంది, న్యూసెన్స్ అవుతుంది. అప్పుడు ఈ గోవింద, అప్పుడు లడ్డూ మీద మీరు ఎలా రచ్చ చేశారో వీళ్ళు ఈ యాప్ మీద రచ్చ చేస్తే అప్పుడు సరిపోతుంది. మీకు మీ మంచిగా చెప్తున్నాను, ఇమీడియట్గా వెబ్సైట్ క్లోజ్ అవ్వాలి, ఆ టెలిగ్రామ్ గ్రూప్ క్లోజ్ అవ్వాలి. దానికి ప్రమోట్ చేసిన ఈ శుద్ధపూసలు ఉన్నారు కదా, శుద్ధపూసలు పెట్టి తిరుపతికి తీసుకెళ్ళి గుండు కొట్టించి 3 నామాలు పెట్టించి వాళ్ళతోనే చెప్పించాలి. ఈ గోవింద యాప్ మంచిది కాదు, ఫేకు, ట్యాక్స్ ఫ్రీ ఉండదు, డబ్బులు ఉండవు అని చెప్పాలి. మీరే చెప్పించాలి.
నష్టపరిహారం ఎవరైతే చేస్తారో నష్టం కూడా చేయాలి. ఏమండి ఎంత పరిగణ లేకపోతే అక్కడ అందులో ఆ యాప్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ కోట్లు ఉన్నాయండి. తిండికి తికానా లేదు సిరి హనుమంతు అనే అమ్మాయి అందులో ప్రమోట్ చేసిన అమ్మాయి, ఆ గోవింద బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన అమ్మాయి తిండికి తికానా లేని పేద అమ్మాయి. ఆ అమ్మాయి హైదరాబాద్లో హాస్పిటల్, బ్యూటీ హాస్పిటల్, విశాఖపట్నంలో హాస్పిటల్, విజయవాడలో హాస్పిటల్ 6 కోట్లు పెట్టింది. అందులో ఒక్కొక్క ఎక్విప్మెంటు 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చూస్తే తిండికి తికానా లేదు. ఈ గోవింద బెట్టింగ్ యాప్ వాళ్ళు ఇస్తున్నారండి. బెట్టింగ్ యాప్ ఆడినోడికి రూపాయి ఉండట్లేదు, ఆడించినోడికి కోట్లలో వస్తున్నాయి. నేను అలసిపోయానండి. నాకు మళ్ళీ చెప్తున్నాను, నా ఆరోగ్యం క్షీణించింది. నేను ఇంకా బెట్టింగ్ యాప్ల గురించి నేను మాట్లాడలేకపోతున్నాను. సో రేపో మాపో చచ్చిపోయినా కూడా అచ్చం లేదు, నాకు నిద్ర లేదు. నా కళ్ళు చూడండి, నా ముఖం చూడండి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఒక్కరినే పోరాడి చిరాకు వచ్చేస్తుంది. నేను అట్లీస్ట్ 4 రోజులు సెలవు తీసుకుంటాను. దయచేసి మీరు యాక్షన్స్ తీసుకొని ఒక మంచి కమిటీ పెట్టి ఒకటి వైజాగ్లో ఎంతోమంది హవాలా చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ అంటే సేమ్ సింపుల్ అండి. హవాలాకి మూల కారణం. డబ్బుని హవాలా చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఈ బెట్టింగ్ యాప్. తక్షణమే యాక్షన్ తీసుకోండి. మన డబ్బు ఇవ్వండి. మహాదేవ్ అనే బెట్టింగ్ యాప్ ఉంది. 10,000 జ్యూసులు అమ్ముకున్నాడు, చెప్పులు కుట్టుకున్నాడు, 10,000 కోట్లు దుబాయ్ తీసుకెళ్ళిపోయారు. మొత్తం ప్రభుత్వాలు అన్ని చూస్తున్నట్టు చూసాయి. దానికి మళ్ళీ సోను సోదు, తమన్నా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ పెద్ద వాటి మహాదేవ్కి బ్రాండ్ అంబాసిడర్. తర్వాత బినోమ్ 50,000 కోట్లు తీసుకెళ్ళిపోయారండి. 50,000 కోట్లు తీసుకెళ్ళిపోయాక గవర్నమెంట్ బ్యాన్ చేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకునేదేంటి? వీడి 2021 నుంచి ఈ గోవింద యాప్ని ప్రమోట్ చేస్తున్నా. మీకు తెలియదా? ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ ప్రపంచ యాత్ర ఒక్కడికే తెలుసా ఇవన్నీ? కొంచెమైనా సిగ్గు ఉండాలండి, కొంచెమైనా సిగ్గు ఉండాలి. నాకెవరో లేరు. నా హెల్త్ ఆరోగ్యం క్షీణించింది. మళ్ళీ నేను చెప్తున్నాను, దయచేసి ఈ బెట్టింగ్ యాప్ని కోకటి వేలతో పెకలించండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. మోడీ గారు చెప్పారు, బ్యాన్ చేశారు. బ్రాడ్కాస్టింగ్ టీమ్ ఏదైతే ఉందో, సోషల్ మీడియా బ్రాడ్కాస్టింగ్ టీమ్ ప్రమోట్ చేయొద్దని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ చూసుకుంటారు, కోర్టు లా ప్రకారం ఉంది. మీకు డాక్యుమెంట్లతో సహా పెట్టాను. ఇంకా నడుస్తున్నారు, ఇంకా నడిపిస్తున్నారు, ఇంకా యాక్షన్ తీసుకోలేదు. ఈ హర్ష సాయి వైజాగ్లో అతిపెద్ద దొంగనా కొడుకు. మొత్తం ఈ బెట్టింగ్ రాయిలందరి వెనకతలో ఉన్నది ఆడే. వాడు ఎక్కడ ఉన్నాడు? వాడి దగ్గర డబ్బు ఏమైంది? వాడే చెప్తున్నాడు కదా, 10 కోట్లు ఇస్తున్నాను. 20 సెకండ్లకి 10 కోట్లు ఏ పని చేస్తా వస్తుంది చెప్పండి? ఏ ఎమ్మెల్యేకి వస్తుంది? ఏ ఎంపీకి వస్తుంది? ఏ ఆధారం లేకుండా వాడు ఇంత దందా ఎలా చేస్తున్నాడు? ఎవడు అబ్బసొమ్ము చెప్పండి, మీరు చెప్పండి. ఈ గోవింద యాప్ ఎంత డేంజర్ అంటే సెంటిమెంట్ ఫూల్స్ అండి. మనం సెంటిమెంట్, నేనే ఎగ్జాంపుల్. ఇంత ప్రపంచాన్ని తిరిగాను, ఎంత సెంటిమెంట్ పిచ్చోనంటే భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. ఇప్పుడు నా పర్స్ ఓపెన్ చేస్తాను చూడండి. నా పర్సులోని ఇదిగోండి, ఇది ఆంజనేయ స్వామి బొట్టు. నేను ఇంటికన్నా తెచ్చుకొని 5 సంవత్సరాలు అవుతుంది ఆంజనేయ స్వామి బొట్టు. ఇంకోటి చూసుకుంటే ఇదిగోండి, నేను 2 అలివేలు మంగాపట్నం వెళ్ళాను. అలివేలు మంగ, మా అమ్మ పేరు అలివేలు మంగ. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి కుంకుమ. మా అమ్మ నాతో ఉంటుందని చెప్పి 2003లో వెళ్ళాను. 2003, 2013, 2023, 2000 మొత్తం 23 సంవత్సరాల నుంచి ఈ బొట్టు నా దగ్గర ఉంది. ప్రపంచం అంతా తిరిగింది. అమెరికాలోని మొత్తం ఈ ప్రపంచం అంతా ఈ బొట్టు తిరిగింది నాతోని, ఈ పర్సులోని. సెంటిమెంట్ ఫుల్స్ అండి. మా అమ్మ నాతో ఉంటుందని నాకు నమ్మకం. అలాగే ఉంది. ఎవరు ఎక్కడేం పట్టుకోలేదు, అలాగే ఉంది. అలా పెడతాను అంతే. ఇది ఎవరు ఇచ్చింది కాదు. నేను 2003లో వెళ్ళాను. నేను అలివేలు మంగాపట్నం. మా అమ్మ పేరు అలివేలు మంగ. మనం సెంటిమెంట్ ఫుల్స్ అండి. నా మీద ఎలా ఎదురు దాడి ఒక్కనే పోరాడుతున్నాను. సపోర్ట్ ఏమీ లేదు, ఎవడూ సపోర్ట్ చేయట్లేదు. వెప్పరాత సహనం కోల్పోయి తిట్లు తిట్టాల్సి వస్తుంది. నేను కూడా ఒక్కనే కదా, నేను మనిషినే కదండి. నేనేమి ఆ శక్తిమ్యాను, హీమ్యాను, పవర్ఫుల్ ఆకాశం నుంచి దిగిన శక్తిమ్యాన్గా భూమికి 4 అడుగులు ఉంటాను. ఇలా కొడితే ఇలా పడిపోతాను. నాకు కోపం ఉంటుంది. సహనం కోల్పోయి తిట్టాల్సి వస్తుంది. నేను క్రైస్తవ మతానికి చెందినవాడిని అని చెప్పి ప్రచారం చేస్తాను, గొర్రెబిడ్డ అని చెప్పి. ఇప్పుడు ప్రపంచం తిరిగేటప్పుడు చర్చిలు యేసు ప్రభువు ఉంటాయి. అక్కడికి వెళ్ళి హల్లెలూయా అంటే గొర్రెబిడ్డ అంటున్నారు. నెత్తి మీద క్యాప్ పెట్టుకుంటూ ఒకడు ముస్లిం అని ప్రపోజ్ చేస్తున్నాడు, ఒకడు గొర్రెబిడ్డ అని ప్రమోట్ చేస్తున్నాడు. ఎందుకంటే మెజారిటీ హిందూస్. అరే నేను హిందువునండి, మా అమ్మగారు హిందూ, మా నాన్నగారు హిందూ, నేను హిందూ అయినప్పుడు నేను క్రిస్టియన్ ఎలా అవుతాను? అలా ప్రచారం చేస్తున్నాడు. ఇంకోడు శివుడిని కాలుతో తన్నానని చెప్పి అది బౌద్ధ స్తూపం శివుడు లాగా ఉందంటే అదే ప్రచారం చేస్తున్నాడు. ఇంకా ఒకటి కాదు, ఎన్ని నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నా తట్టుకొని నిలబడ్డాను. దయచేసి
చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నేను ఇంకా వీడియోలు చేయదలుచుకోలేదు. అంటే బెట్టింగ్ యాప్ల కోసం ఒక 3-4 రోజులైనా నేను కంటిన్యూగా నిద్రపోతే బతకగలను, బతికి బట్ట కట్టగలను. బెట్టింగ్ యాప్ల కోసం పోరాడగలను. లేదంటే ఇంకా తీరంలో లోకాలకి పై లోకాలకి పోయే ప్రమాదం అయితే నాకు ఉంది. నాకు కొంచెం రెస్ట్ కావాలి. వీడియో ఎంతటితో సమాప్తం. రేపు మరో పెద్ద పత్తి గింజతో, రేపు కాదు 2 రోజుల తర్వాత పెద్ద పత్తి గింజతో కలుసుకుందాం. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తప్పులుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో మీద వచ్చిన డబ్బులు నేను నష్టపరిహారం ఇవ్వనండి. ఇది గోవిందుడు వెంకటేశ్వర స్వామి పేరు మీద చేశాం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఈ వీడియో మీద వచ్చిన 2 లక్షలు అయితే 2 లక్షలు, 3 లక్షలు అయితే 3 లక్షలు వాళ్ళకి ఇస్తాం. మిగతా అంత డబ్బు మీకు నష్టపరిహారం ఇస్తాను కదా, ఇదైతే దేవుడి పేరు మీద చేశాం కాబట్టి ఆ దేవుడికే చెందాలి, ఆ వడ్డీ కాసులు వాడికే చెందాలి. తప్పులుంటే నన్ను క్షమించండి. కానీ యాక్షన్ ప్రజల కోసం పనిచేసే పార్టీగా ఈ పార్టీ ఉండాలి. తప్పులు ఏం జరగకూడదు. అధికారం మీ చేతిలో ఉంది, అన్నీ మీ చేతిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా యువత 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 అంటారు. ఆ యువత సంకనాకించడానికి పాకిస్తాన్, ఈ చైనా వాళ్ళు ఎదవమండి. అప్పుడు 1-2 10,000 యాప్లు ఉన్నాయి. మీరు ఎంతకని భావిస్తారు? ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్, దిక్కుమాల టెలిగ్రామ్ గ్రూప్ని, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ని, వీటిని ఒక్కసారి లుక్ వేయండి. మీకు అన్నీ నేను ప్రూఫ్లన్నీ పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో ప్రూఫ్లన్నీ పెట్టాను. వెళ్ళి యాక్షన్ ఇమీడియట్లీగా తీసుకోండి. జై హింద్.